ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. నిరాయుధుడైన కర్ణుడి వధ, శ్రీకృష్ణుడి నిర్ణయం వెనక ఉన్న పరమార్థం. మహాభారత యుద్ధంలో రథచక్రం భూమిలోకి కుంగిపోయి ఆయుధం లేకుండా నిలబడిన కర్ణుణ్ణి చంపమని శ్రీకృష్ణుడు అర్జున్ని ఆదేశిస్తాడు. ఒక నిరాయుధుణ్ణి, అది రథాన్ని బాగు చేసుకుంటున్న సమయంలో చంపడం పైకి తీవ్రమైన అధర్మంగా, యుద్ధ నియమాలకు విరుద్ధంగా అనిపిస్తుంది. కానీ వ్యాస మహాభారతంలోని కర్ణ పర్వంలోని సన్నివేశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే శ్రీకృష్ణుడు తీసుకున్న ఈ నిర్ణయం వెనక లోతైన ధర్మసూత్రాలు, గత చరిత్ర దాగి ఉన్నాయని అర్థమవుతుంది. శ్రీకృష్ణుడి ఈ చర్య ప్రధానంగా శటే శట్యం సమాచరత్, వంచకుణ్ణి వంచనతోనే ఎదుర్కోవాలి, మరియు ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తేనే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే సూత్రాలపై ఆధారపడి ఉంది. కర్ణుడి ధర్మవాదం, శ్రీకృష్ణుడి తిరుగులేని ప్రశ్నలు. తన రథచక్రం భూమిలోకి కుంగిపోయినప్పుడు తను ఆయుధం లేకుండా చక్రం పైకి ఎత్తుతున్న సమయంలో యుద్ధం చేయడం అధర్మమని, క్షత్రియ ధర్మం కాదని కర్ణుడు వాదించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ కర్ణుడు తన జీవితంలో భాగస్వామిగా ఉన్న ఘోరమైన అధర్మాలను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ నిలదీశాడు. కౌరవ సభలో ద్రౌపదిని ఏకవస్త్రురాలిని చేసి ఈడ్చుకొచ్చినప్పుడు, శకుని మాయాజూదంతో పాండవుల సర్వస్వాన్ని వంచినప్పుడు నీ ధర్మబుద్ధి ఏమైంది కన్నా? ద్రౌపదిని సభలో భర్తలు లేని దానివి అని నిందిస్తూ వేరే భర్తను చూసుకో అని నువ్వు నవ్వుతూ హేళన చేసినప్పుడు నీ క్షేత్రియ ధర్మం ఎటుపోయింది? పాండవులను, వారి తల్లి కుంతీదేవిని బతికుండగానే లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టి చంపాలని దుర్యోధనుడు కుట్ర పన్నినప్పుడు ఆ కుట్రలో భాగస్వామివైన నువ్వు ధర్మం గురించి ఎందుకు ఆలోచించలేదు? 12 ఏళ్ల వనవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం ముగించుకొని వచ్చిన పాండవులకు వారి రాజ్యాన్ని వారికి ఇవ్వడానికి నిరాకరించి వారిని అడవుల పాలు చేసినప్పుడు నీ ధర్మం ఎక్కడ దాక్కుంది? యుద్ధ నియమాల ప్రకారం ఒక వీరుడితో ఒకరే యుద్ధం చెయ్యాలి. కానీ యుద్ధ నియమాలను పూర్తిగా తుంగలో తొక్కి నిరాయుధుడైన పసివాడు అభిమన్యుణ్ణి 6 మహారథులు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, కృతవర్మ చుట్టుముట్టి క్రూరంగా చంపారు. ఆ సమయంలో అభిమన్యుడి చేతిలో ఆయుధం లేదు, కనీసం రథం కూడా లేదు. ఆ స్థితిలో కూడా వెనక నుంచి దాడి చేసి అభిమన్యుడి విల్లును విరిచేసింది కర్ణుడే. ఈ విషయాన్ని కృష్ణుడు ఎత్తి చూపుతూ యుద్ధ నియమాలకు విరుద్ధంగా ఒంటరిగా ఉన్న బాల అభిమన్యుణ్ణి మీరంతా చుట్టుముట్టి దారుణంగా చంపినప్పుడు, ఓ కర్ణ, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ఈ ధర్మం ఆ రోజు ఏమైంది అని నిలదీశాడు. శ్రీకృష్ణుడి పరమాధర్మ సూత్రం. కర్ణుడు తను ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే ధర్మం గురించి మాట్లాడటాన్ని కృష్ణుడు తప్పుబట్టాడు. ఎవరైతే తమ జీవితాంతం అధర్మానికి, అన్యాయానికి కొమ్ము కాస్తూ ఉంటారో వారు ఆపదలో ఉన్నప్పుడు ఆ ధర్మం వారిని రక్షించడానికి రాదు అని కృష్ణుడు స్పష్టం చేశాడు. నువ్వు చేసిన పాపాలే ఇప్పుడు నిన్ను శాసిస్తున్నాయని కృష్ణుడు కర్ణుడికి స్పష్టం చేశాడు. కర్ణుడి పతనానికి కేవలం ఆ సమయం మాత్రమే కారణం కాదు, అతనికి ఉన్న శాపాలు కూడా కారణం. బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పే విద్య నేర్చుకున్నందుకు అత్యంత అవసరమైన సమయంలో బ్రహ్మ అస్త్ర విద్య గుర్తుకు రాకుండా పోతుందని పరశురాముడు కర్ణుణ్ణి శపిస్తాడు. భూదేవి శాపం. ఒక ఆవు దూడను అనుకోకుండా చంపినందుకు ప్రాణ సంకట స్థితిలో నీ రథచక్రం భూమిలోకి కుంగిపోతుందని ఒక బ్రాహ్మణుడు మరికొన్ని కథనాల ప్రకారం భూదేవి శపిస్తారు.
ఈ శాపాలు నెరవేరడం అనేది ప్రకృతి నియమంలో భాగమే. శ్రీకృష్ణుడు కేవలం ఆ శాపాలు ఫలించేలా చేశాడు. శ్రీకృష్ణుడి చర్య ధర్మసమ్మతమైన మహాభారత పరమార్థం ప్రకారం శ్రీకృష్ణుడి చర్య ఆపద్ధర్మం మరియు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కిందికే వస్తుంది. ఎదుటివాడు అన్ని అధర్మ మార్గాలను ఉపయోగించి సమాజాన్ని పీడిస్తున్నప్పుడు వానిని అంతం చేయడానికి ధర్మరక్షణ కోసం కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోక తప్పదు. కేవలం ఆ ఒక్క క్షణాన్ని మాత్రమే చూస్తే అది అనైతికంగా అనిపించవచ్చు. కానీ కర్ణుడి గత చరిత్రను, అతను చేసిన పాపాలను, అతను నిలబడిన అధర్మ పక్షాన్ని పరిగణలోకి తీసుకుంటే లోక కళ్యాణం కోసం, అధర్మాన్ని నిర్మూలించడం కోసం శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి కర్ణుడిపై బాణం వెయ్యమనడం పూర్తిగా ధర్మసమ్మతమే అని స్పష్టమవుతుంది. ఓం వాసుదేవాయ నమః. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.